మీ బేబీకి 6 మంత్స్ క్రాస్ అయినా మీరు ఇంకా ఈ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయకపోతే ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అవుతారు. ఎందుకు అని అనుకుంటున్నారు కదా! ఈ ఫుడ్‌లో బేబీస్‌కి కావాల్సిన ప్రోటీన్, మినరల్స్, న్యూట్రిషన్స్, ఐరన్, కాల్షియం అండ్ ఎస్పెషల్లీ మన బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ కూడా ఈ ఫుడ్‌లో దొరికేస్తాయన్నమాట. లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. ఫస్ట్ నేను ఇక్కడైతే రెడ్ పోహాని తీసుకున్నాను. 3 అవర్స్ ముందే రెడ్ పోహాని అండ్ డ్రై ఫ్రూట్స్‌లో డ్రై ఫిగ్‌ని, వాల్‌నట్‌ని, డేట్స్‌ని అండ్ బాదాంని నానబెట్టేసుకున్నానన్నమాట. సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా. అండ్ దాని తర్వాత నానబెట్టిన పోహాని కూడా బ్లెండ్ చేసేసుకోవాలి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని అందులో మంచి గీ వేసేసుకోండి, హోమ్ మేడ్ గీ. ఆ తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమంని మొత్తం అందులో వేసేసి ఒక 10-15 మినిట్స్ అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బౌల్కి ఫుడ్ అంటకుండా ఇలా సపరేట్ వచ్చింది అంటే ఫుడ్ బాగా కుక్ అయినట్టు. దెన్ ఆఫ్టర్ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మీ బేబీస్కి అయితే మంచిగా ఫీడ్ చేసేసేయండి. చాలామంది బేబీస్ మంచిగా ఫుడ్ తీసుకుంటారు, బట్ నేను ఎన్ని వెరైటీస్ చేసి పెట్టినా, ఎంత టేస్ట్ చేసి పెట్టినా మా బేబీ అయితే అస్సలు తినట్లేదు. తినడానికి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. నాలాంటి మామ్స్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ గైస్.